హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇది కూడా కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, ఎవరైతే ఇంట్లో ఉండి జస్ట్ పార్ట్ టైమ్‌గా ఇంటర్న్‌షిప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఇది ఇంటర్న్‌షిప్ జాబ్ అనమాట. జస్ట్ 3 మంత్స్ ఉంటది. సో, 3 మంత్స్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని కంటిన్యూ చేస్తారనమాట. ఓకేనా. సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ముందుగా చూసుకుంటే రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్‌షిప్ అనమాట. ఓకేనా. సో, చెప్పాం కదా ఇది ఇంటర్న్‌షిప్ రోల్ అని చెప్పి. సో, అక్కడ రోల్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్‌షిప్ రోల్ అండ్ కంపెనీ వచ్చేసరికి రిపుల్స్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అనమాట. సో, వాళ్ళు మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి బేసిక్గా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మిగతా హైయర్ స్టడీస్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ వర్క్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు మేక్ షూర్ ద డేటా ఈజ్ కరెక్ట్. ఓకేనా. సో, ఇంటర్నల్ టీమ్స్తో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. డేటా వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో, మెయిన్గా చెప్పాలంటే మీరు వీళ్ళ యొక్క ఇంటర్నల్ డేటా అంతా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే రైట్ డౌన్ సింపుల్ ప్రాసెసెస్ టు కీప్ రికార్డ్స్ అప్డేటెడ్, హెల్ప్ ఇన్ ప్రిపేరింగ్ డేటా నీడెడ్ ఫర్ రివ్యూస్ అండ్ చెక్స్. ఓకేనా. సో, మొత్తం అంతా కూడా మెయిన్గా ఏంటంటే డేటా ఎంట్రీ టైప్ వర్క్ అనమాట. సో, మీరు ఏంటంటే ఇంటర్నల్ డేటా అంతా కూడా మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్న్స్ వాళ్ళందరూ కూడా. ఓకేనా. సో, డేటా అంటే డేటా అప్డేట్ చేయడం, రివ్యూ చేయడం, డిలీట్ చేయడం, మేనేజ్ చేయడం. సో, ఇలా ఈ విధంగా అన్ని ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి ఫ్రెషర్ విత్ సింపుల్ గ్రాడ్యుయేషన్. ఓకేనా. సో, ఎక్స్పీరియన్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరైతే మీకు ఫ్రెషర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఎందుకంటే ఇంటర్న్షిప్ రోల్ కాబట్టి సో, ఫ్రెషర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఓపెన్ టు ఫీడ్బ్యాక్ అండ్ విల్లింగ్ టు మేక్ చేంజెస్, గుడ్ వర్కింగ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్. ఓకేనా. సో, మీకు ఎంఎస్ ఎక్సెల్ కానీ గూగుల్ షీట్స్ కానీ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో, మీరు మరీ ప్రో వర్షన్ నాలెడ్జ్ అని అక్కర్లేదు. సో, మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఎంఎస్ ఎక్సెల్ మీద లేదంటే గూగుల్ షీట్ మీద. అండ్ మీకు ఎంఎస్ వర్డ్ కూడా బేసిక్ ఐడియా వచ్చి ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఆన్ ఎంఎస్ వర్డ్ అండ్ బేసిక్ ఎబిలిటీ టు రైట్ అండ్ సెండ్ ఈమెయిల్స్ యూజింగ్ జీమెయిల్. ఓకేనా. అంటే మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అండ్ జీమెయిల్ టూల్ ఎలా వాడాలో మీకు తెలియాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈమెయిల్స్ రాయడం అండ్ ఈమెయిల్స్ సెండ్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే హై ఇంటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ విత్ గైడెన్స్. ఓకేనా. సో, ఇవి మెయిన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి అంటే మీకు ఇండిపెండెంట్గా వర్క్ చేసే క్యాపబుల్ ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా మీరు జీమెయిల్ యూస్ చేసి ఈమెయిల్ రాయడం అండ్ అదేవిధంగా సెండ్ చేయడం మీకు వచ్చి ఉండాలి. అండ్ ఎంఎస్ వర్డ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్ కానీ లేదంటే గూగుల్ షీట్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఫ్రెషర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. సో, ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి మెయిన్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి సింపుల్ జాబ్ అనమాట. జస్ట్ 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇంక్రీజ్ చేస్తారు. ఓకేనా. సో, ఇది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి January 30 అనమాట. ఓకేనా. సో, ఇంకా ఆల్మోస్ట్ 10 డేస్ ఉందన్నమాట. సో, 10 డేస్ లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, 10 డేస్ దాటిస్తే 9 డేస్ ఉందన్నమాట. సో, ఈ 9 డేస్ అయిపోయాక ఈ యొక్క జాబ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో, అప్పుడు మీరు అప్లై చేయడం కావాలన్నమాట. సో, ఈ ముందుగానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే మీకు క్విక్ అప్లై అని చెప్పి ఉంటుంది. సో, బాటంలో కదా 9 డేస్ లెఫ్ట్ అని చెప్పి అంటే మనం ఇంకా ఈ జాబ్కి 9 డేస్ లెఫ్ట్ ఉందన్నమాట. అంటే 9 డేస్ ఇంకా రిమైనింగ్ ఉందన్నమాట. 9 డేస్ లోపు మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాని కింద క్విక్ అప్లై ఉంది కదా, క్విక్ అప్లై క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. సో, ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి అంటే ఇక్కడ చూసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ 3 మంత్స్, స్టైపెండ్ మీకు ఎంత వస్తుంది అన్నమాట పర్ మంత్ వచ్చేసరికి. అండ్ వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే వర్కింగ్ డేస్ వచ్చేసరికి 6 డేస్ అనమాట. అండ్ షెడ్యూల్ వచ్చేసరికి డే షిఫ్ట్ ఉంటుంది అనమాట. నైట్ షిఫ్ట్స్ ఏం కాదు, డే షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంటర్న్షిప్ టైమింగ్ చూసుకుంటే టైప్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది పార్ట్ టైం అనమాట. మీరు ఫుల్ టైమ్గా చేయక్కర్లేదు అనమాట. ఎందుకంటే మీకు వచ్చే పే తక్కువ కాబట్టి మీరు పార్ట్ టైమ్గా వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో, ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.